అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను మణిపూర్ వెళ్తున్నా. నా 25,000 కిలోమీటర్ల భాగంగా మణిపూర్ వెళ్తున్నా. ఈ వీడియో అనేది షార్ట్గా ఉంటుంది అండ్ ఒక మంచి వీడియో. దీన్ని ఎలా క్లమ్జీ చేయాలనిపిస్తలేదు, ఎందుకంటే వేరే దాంట్లో మిక్స్ చేస్తే మళ్ళీ వీడియో అంతా క్లమ్జీ అయిపోతుంది. అయితే ఏమైందనంటే నేను రోడ్ నుంచి వెళ్తుంటే ఒక షాప్ దగ్గర ఆగి వెళ్ళి అన్న ఫుడ్ కావాలి అని చెప్పేసి, అంటే ఫుడ్ లేదన్న అని చెప్పేసి అన్నాడు. ఛాయ్ కావాలన్నా, ఛాయ్ కూడా లేదన్నా, వర్షాలు పడుతున్నాయి, ఎవరు రావట్లే అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అప్పుడే మబ్బులు వస్తున్నాయి, మీరు ఎక్కడి నుంచి వచ్చిరనంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న అని చెప్పేసిన. సరే అన్న, ఇక వద్దు మీరు వెళ్ళడం ఇక్కడ నుంచి, ఇలా నా దగ్గరనే ఉండండి, ఏమన్నా ఫుడ్ వండుతా తిందామని చెప్పేసి అన్నాడు. సరే అన్న అని చెప్పేసి అన్న పైన నాకు సేమ్ ఇట్లాంటి రూమ్ ఒకటి పైన ఉంది, పైన సెట్ చేసిన తర్వాత చపాతీ చేసిండు, ఒకదాని మీద వంట చేసిండు, చికెన్ తెచ్చిండు, చికెన్ కట్ చేసిండు, షాప్కి వెళ్ళిండు ఇప్పుడు తేయడానికి. అన్నీ చేస్తున్నాడు నా కోసం. మరి ఎందుకో ఇంత ప్రేమ నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక మాట అన్నాడు, అన్న బీహార్ మీద దేశంకి ఒక చిన్న చూపు ఉన్నది అన్న, ఒకరిద్దరు అట్లా ఉంటారని చెప్పేసి అందరినీ అట్లా అనుకుంటూ కరెక్ట్ కాదు, ఆ ఒకరిద్దరు చేయబట్టి మాకు అట్లా మాట వస్తుంది అన్న, మేము అందరం మంచిగానే ఉంటామన్నా అని చెప్పేసి అన్నాడు. అవును, నాకు ఇప్పటివరకు బీహార్ వాళ్ళు ఇద్దరు కలిసిరు. ఒకరోజు పెట్రోల్ బంక్ అని నాకు అన్నం పెట్టిండు, నాకు నేపాల్ ట్రిప్లా. నేను పడుకున్నోడిని లేపుకొని తీసుకొని వచ్చి, అంటే ఏమైందనంటే స్టోరీ, నేను 10 పోయి పెట్రోల్ బంక్లో పడుకున్నా. అన్నం తిన్నావా అంటే తినేసి వచ్చినాను, ఇక్కడే 10 కిలోమీటర్ దూరంలో ఒక దాబు ఉందని చెప్పేసి అన్న పోయి పడుకుంటే అన్నం వండుకొని వచ్చి నన్ను లేపి, అన్న 50 కిలోమీటర్ల దాకా ఇక్కడ ఒక దాబు కూడా లేదు, నువ్వు ఎక్కడ తిన్నావు అన్న, నువ్వు అట్టనే చెప్పినావు, నువ్వు నాతో తిందావు అని చెప్పేసి ఆ రోజు తినిపించిండు బీహార్లో నేపాల్ ట్రిప్ అయినప్పుడు. మళ్ళీ ఇదే బీహార్కి సంబంధించిన అన్న ఈరోజు నాకు అన్నం పెడుతున్నాడు. నేను చాలా హ్యాపీ. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇట్లాంటి పర్సన్ దొరికింది నాకు. అన్నకు ఫ్యామిలీ కూడా ఉందంట, కానీ ఫ్యామిలీ బీహార్లో ఉందంట. సో ఇప్పుడు ఒక్కడే ఉంటున్నాడు. చూసుకుంటే ఇప్పుడు మనం ఇదంతా అన్న సెటప్ నాకు పైన సెట్ చేసిండు, వాళ్ళ తాతయ్యను తను పడుకుంటాడు ఇక్కడ. సేమ్ సెటప్ నాకు పైన ఒకటి చేసిండు, నేను అక్కడే పడుకుంటే. ఇంకా అన్నని చూపిస్తాను మీకు వచ్చిన తర్వాత. అన్న నా కోసం అన్నం వండుతాడు ఇక్కడ, వాళ్ళ కోసం చపాతీ చేస్తాడు ఫటాఫట్ ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్ ఉందంటే అన్నం కన్నం పెట్టిండు, చపాతీ చేస్తాడు. అక్కడ ప్యాన్ అనేది వేడవుతుంది. షాప్ అట్లనే వదిలేసి వచ్చిండు ఇక నా కోసం. ఇక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ ట్రిప్లో మాత్రం మంచి జరుగుతుంది అంతా నాకు. 50 किलोमीटर कोई प्रॉब्लम नहीं है आपको मेरे को बोलो, हैदराबाद आने के बाद मैं फुल सेटअप कर दा आपको लिए. అన్న ఎప్పుడన్నా హైదరాబాద్కి వస్తా తిరగడానికి అని చెప్పేసి అంటున్నాడు. ఎంత ఫటాఫట్ చేస్తున్నాడంటే అన్నము ఈ రోటీ మళ్ళీ గ్యాస్ మీద ఎంత ఫాస్ట్గా చేసిండు, అంత ఫాస్ట్గా చేసిండు. మస్తు చేస్తున్నాడు ఫాస్ట్గా. అతను అయిపోయింది. కోడిని తీసుకొచ్చిండు అన్న, చికెన్ చేస్తున్నాడు నా కోసం. చికెన్ తెచ్చిండు, కోడిని తెచ్చిండు, కోసిండు ఫటాఫట్. ఎంత అంటే అంత 5 నిమిషాల్లో కోసి పక్కగా పడేసిండు. అక్కడ మొత్తం అంతా మిర్చి పట్టేసిండు, టమాటా పట్టేసిండు, అన్నీ పట్టేసిండు ప్రిపేర్ చేయడానికి. ఎందుకు ఎలానా ఇట్లా అంటే అన్న కనబడుతూనే నేను ఛాయ్ కావాలన్నా, ఛాయ్ కనబడుతూనే ఛాయ్ లేదన్నా, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ నుంచి వచ్చారంటే ఠీకే మేరా తరఫ్సే ఎగ్ స్ప్రైట్ లేదని చెప్పేసి 750 ml స్ప్రైట్ ఉంటుంది చూడండి, అది చేతిలో పెట్టిండు. అది పెడితే నాకు వద్దన్నా అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. వద్దన్నా నువ్వు పోకు ఎటు అంటే, మబ్బులు వస్తున్నాయి, వర్షం కూడా వాళ్ళే మబ్బులు వస్తున్నాయి, ఈ రోడ్ అంతా మంచిగా లేదన్నా, నువ్వు ఇక్కడనే ఉండని చెప్పేసి నాకు సెట్ చేసిండు పైన రూము. ఎంత బాగుందని అంటే రూము చెక్కతో చూసిన రూమ్ హెవెన్ లెక్క ఉంది. చికెన్ ప్రిపేర్ చేస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. షాప్ కదా కూల్ డ్రింక్ తీయడానికి వేయండు. ఏ జన్మలో చేసుకున్నావు పుణ్యం, నిజంగా చెప్తున్నా, గ్రేట్. అన్న ఆనియన్స్ కట్ చేస్తున్నాడు, చికెన్ అయితే రెడీ ఉంది, ఇంకా ఫటాఫట్ చేయడం రన్ అవుతుంది. అన్నని అడుగుదాం అసలు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి. భయ్యా मेरी तरफ से आप क्यों कर दिया आप इतना? हमको ट्रेवलिंग लोग भैया बहुत अच्छा लगता, मैं हेल्प करने अच्छा मन करता, अच्छा बनाता खिलाता, हमको बहुत अच्छा, बहुत पसंद मदद करना. ट्रैवलिंग लोग की सपोर्ट करने के लिए आपको बहुत पसंद है అంటే అన్నకి ఇట్లా ట్రావెలింగ్ లోకి సపోర్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. చూడండి ఎంత ఫాస్ట్ కట్ చేస్తున్నాడో. థ్యాంక్ యూ భయ్యా. ऐसे आते रहिए, हमारा जगह नुम्बा तोदूम पड़ता है, షాప్ ఉంది అక్కడ అన్న షాప్ది. फुल सपोर्ट रहेगा. ఎవరన్నా రమ్మంటున్నాడు ఇటు సైడ్ వస్తే, ట్రావెలర్స్ వస్తే నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎవరు వచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. చాలా మంచోడు అన్న.
ఎంత అంటే ఫుల్ దిల్దార్ ఉన్నాడు అన్న, అసలు చాలా మంచి వ్యక్తి. ఎంత ఫాస్ట్ కట్ చేస్తున్నాడు ఆనియన్స్ అంటే ఘోరంగా ఫాస్ట్ కట్ చేస్తాడు. 6-7 సంవత్సరాల నుంచి వండుకొని తింటున్నా, అలవాటు అయిపోయింది అంటున్నాడు. ఎంత ఫాస్ట్ కట్ చేస్తున్నాడు, సూపర్ ఫాస్ట్. सब चीज मिक्स कर दिए और कुछ तो जरूरी नहीं पड़ेगा। नहीं कोई प्रॉब्लम नहीं है मेरे को. అన్న నన్నే వంట ఏమంటున్నాడు అంటే మీ టేస్ట్ చూడాలన్నానని చెప్పేసి అంటున్నాడు. అందుకే కూర్చుని ఇంకా నేను దేవుని దేవాల మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం సరిగా వండంగా అప్పుడప్పుడు. చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో ఈరోజు చికెన్. ఇంకా మనము బిర్యానీ ఆకు వేసుకుంటాం కదా, బిర్యానీ ఆకు లేదా అని చెప్పేసి అంటే అన్న డైరెక్ట్ పోయి చెట్టుకున్న ఆకు ఇక్కుని వచ్చింది. ఇక్కడ చెట్టు ఉందంట వాళ్ళకు. ఎంత గ్రేట్ అసలు. నేను ఎండిపోయిన ఆకులు అడిగినా కానీ పచ్చి ఆకు తెచ్చిండు. భయ లసనేనా लहसुन पीस दिया इधर और गोटा दीजिएगा गाछ बहुत गाछ कट के गिर गया बहुत है इधर. बहुत है इधर तो बहुत है हमारे ऊपर. అరే ఫుల్ ఉన్నాయంట చెట్లు. ఇంకా ఇక్కడ కడిగేసి పారేస్తున్నారంట చెట్లు. इधर दाम नहीं है, कोई दाम नहीं है, 100 रुपये दे दो आप. మొత్తానికైతే అన్ని పేస్ట్లు వేసేసి కలిపేసిన. ఎందుకంటే అన్న నన్ను అడగముందు అన్ని పట్టేసిండు. నన్ను ఒకవేళ ముందే చేయమని చెప్తే నా ప్యాటర్న్లో చేద్దును. ఇప్పుడు ఎట్లుంటుందో అర్థమవుతుంది. తినేరాక నాకు టెన్షన్ ఉంది. ఇంకా ఎట్లుంటుందో చూడాలి. అన్ని సామాన్లు ఇక్కడ పెట్టేసిండు అన్న. దేవాల మంచిగా ఉండాలనుకుంటున్నా. ఆయిల్ అయితే పోసిన, ఎందుకంటే కొన్ని అవైలబుల్ ఉండయి. ఇక ఉన్న దాంట్లో చేసేద్దాం. ఎట్లుంటుందో చూద్దాం ఇంక ఈరోజు చికెన్. పసుపు అయితే వేసేసిన, పసుపు వేసి కలుపుకున్నా. మొత్తం అయితే ఇలా వాటర్ లేకుండా వేసి చేద్దాం అనుకుంటున్నా. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఈ మన పచ్చడి ఆకులు అయితే తీసేసిన, ఎందుకంటే ఎట్లుంటో తెలియదు కాబట్టి తక్కువ వేసిన. చికెన్ వేసేసి కలుపుతున్నా. ఇంకా హాయ్ కోई प्रॉब्लम नहीं, नहीं कोई प्रॉब्लम नहीं. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చింది చికెన్. కానీ కొంచెం కారం ఉంటుంది. వీళ్ళు కారం ఉంటారో ఉండరు. నేను మన స్టైల్ వండినా, అంటే ఇది మిక్స్, వాళ్ళది మనది మిక్స్లో వండినా. చూడాలి ఇంకా ఎట్లుంటుంది అనేది. తినేటప్పుడు చెప్తా ఎట్లుంటుంది అనేది. అన్ని మసాలాలు వేసేసిన, కలిపేసిన, అంతే. ఇంకా ఏం చేయడం లేదు. దేవుందా ఎట్లుంటుందో. ఇంకా అన్న ఫైనల్ టచ్ ఇస్తున్నాడు అన్న స్టైల్లా. నాకు తెలిసి కారం ఉంటుంది. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా చికెన్ తినేటప్పుడు తెలుస్తుంది కదా చికెన్ స్టోరీ. అన్నని చికెన్లో వేయడానికి ఆకులు బిర్యానీ ఆకు కావాలంటే ఎటో వేయండు, షాప్లోకి పోయి తెస్తారు కావచ్చు అనుకున్నా. పచ్చి ఆకులు పట్టుకొని వచ్చిండు. ఇక్కడ అట్లా దొరుకుతాయట. హైవే పనుల్లో మస్తు చెట్లు అయితే కొట్టేస్తున్నారంట. 60 రూపాయలు 70 రూపాయలు కేజీ ఉంటుందండి ఇక్కడ ఎండిన ఆకులు. అంత చీప్ ఉంటుందండి ఇక్కడ. సో కాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా దీనికి భలే ఉందండి. ఏం ఆకులు అనుకున్నా నాకు అర్థం కాలే చాలా టైం రాక. బిర్యానీ ఆకేది వాడడం కూడా మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాడు కర్రీస్లో. ఆముదం నూనె, నేను ఇది ఎక్కువ మసాజ్కి వాడతా. ఆముదం నూనె చాలా మంచిది మసాజ్కి. కర్రీ టేస్ట్ చేసినాక వెళ్తుంది ఎట్లుంటుంది అనేది. అన్నీ ఇక్కడ బయట సెట్ చేసుకున్నాము. అన్న వాళ్ళ తాత వచ్చిండు. అన్న వాళ్ళ తాత ఒక షాపు, ఈ అన్న ఒక షాపు, అట్లా మెయింటైన్ చేస్తున్నారంట. సో ఇంకా తింటాం, ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా బస్ बस 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 खाइए. ठीक है बस बस नहीं शर्माइए नहीं. खाइए खाना पुष्ट खाइए. रात को दबा के खाइए बस. पूरा पानी आप डाल दिए. కొంచెం కారం ఉంది కానీ బాగానే ఉంది. बस 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 ठीक है. मतलब नमक उमक सब चीज भात में कना लगते तो ऊपर लगता. ऊपर से ले लो भात. भात खा लगवे तो మంచిగా ఉంది. తినేసాను, సూపర్ ఉంది.
ఇంకా తినేస్తా, చాలా రోజులు అవుతుంది మంచిగా తినక. కుమ్మేద్దాం ఇంకా. ఫైనల్గా అయితే ఫుల్గా తినేసిన, ఇంకా పడుకుంటా. ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అండ్ ఫుడ్కి సంబంధించి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. యువర్స్ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.